అసలు విషయం ఏమిటి అంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోక్ భవన్లో మరి నారా లోకేష్ గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడికి హాజరవడం జరిగింది. హాజరవడమే కదండి, ఒకరినొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు, జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. చూసారు కదా. సో ఈ విధంగా ఆరోగ్యకరమైన వాతావరణం అయితే అక్కడ నెలకొంది. మనం ఇందాక చూసుకున్న పిక్లో వాళ్ళిద్దరూ నువ్వా నేనా, లేదంటే ఈ చర్చ నడుస్తుంది అంటే కనుక ఇద్దరులో ఎవరు తగ్గరు. అంటే మరి వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేదంటే టీడీపీ నుంచి మరి యువనేత అయినటువంటి లోకేష్ గారు కావచ్చు, ఎవరు కూడా ఒక పాయింట్ పట్టుకున్నారు అంటే ఇది తేలే వరకు కూడా ఇద్దరు కూడా తగ్గే వ్యక్తులు కాదు. సో ఆ విధమైన వ్యక్తులే ఇక్కడ మరి రాజకీయాలకు అతీతంగా ఒక సభకి అటెండ్ అయ్యాం, మనం ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. ఓకే, ప్రత్యర్థులే, అది వేరే విషయం. అయితే కానీ పగలు ప్రతీకారాలు తీర్చుకునేటువంటి శత్రువులు కాదు కదా, మేము ప్రత్యర్థులు మాత్రమే, రాజకీయాల్లో ఉన్నాము. మీరు ఒక సమస్య తలెత్తితే దానికి పరిష్కారం మేము చూపిస్తామన్నట్లుగానే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మరి పెద్దవారి వయసులో బొత్స సత్యనారాయణ గారు, ఆయనతో మరి రీసెంట్గా కూడా శాసనమండలిలో చాలాసార్లు ఫైర్ అయ్యారు ఇద్దరు. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా మరి చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో వీళ్ళిద్దరూ కూడా నవ్వుతూ పలకరించుకున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అందరికీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల్ని శత్రువులాగే లెక్కిస్తారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనటువంటి షర్మిల గారైనా సరే, ఇంకెవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ప్రత్యర్థులు అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు. ఏ నేతలు మాట్లాడినా సరే, వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నా సరే మరి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదంటే ఇంకేదైనా చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఒకసారి ఇదే తరహాలో నారా లోకేష్ గారిని దువ్వాడ శ్రీనివాస్ గారు పొగిడిన ఒకే ఒక్క కారణంతో, కేవలం పొగిడారు అన్న ఒక్క కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘించారని ఒక్క కారణం చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. అక్కడ క్రమశిక్షణ ఉల్లంఘించడానికి నాకు అర్థం కాలేదంటే ఒక వ్యక్తిగత అభిప్రాయం ఆయన వ్యక్తపరిచాడు తప్ప ఇలాగే జరగాలని ఆయన ఏం కోరుకోలేదు. వ్యక్తిగత అభిప్రాయం ఇలా అయితే ఓకే నారా లోకేష్ గారు ఇలా అవుతారు అని చెప్పారు తప్ప ఇంకేమీ కాదు. అయితే దాన్ని కూడా వారవలేకైతే మరి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆ విధంగా అయితే చేయడం జరిగింది. మరి ఈ విధంగానే కొనసాగుతుంటే మరి బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఇవేం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గతంలో ఆయన చాలాసార్లు షర్మిల గారు బయట కనిపిస్తే ఆప్యాయంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే చాలా ఆప్యాయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన చాలా ఆనందకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా?